యెషయా 61:1. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. సో ఇక్కడ యెషయా ఆయన ఈ మాటలంతా కూడా ఆయన తెలియజేస్తున్నాడు అనమాట. ఆయన ఏమని తెలియజేస్తుందంటే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఇస్ అపాన్ మీ బికాస్ ద లార్డ్ హ్యాస్ అనాయింటెడ్ మీ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రభు యొక్క ఆత్మ నాకు తోడుగా ఉంది, ఎందుకంటే నేను అభిషేకించబడిన వ్యక్తిని గనక అని అంటున్నాడు. ఫస్ట్ అది అంటున్నాడు. దాని తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, టు బ్రింగ్ గుడ్ న్యూస్ టు ద పోర్, హీ హ్యాస్ సెండ్ మీ టు బైండ్ అప్ ద బ్రోకన్ హార్టెడ్, టు ప్రొక్లెయిమ్ లిబర్టీ టు ద క్యాప్టివ్స్ అండ్ ది ఓపెనింగ్ ఆఫ్ ద ప్రిజన్ టు దోస్ హూ ఆర్ బౌండ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది ఆయన తెలియజేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు నన్ను దేనికి పంపించాడంటే సువార్తను తెలియజేయటానికి, మరి బంధకంలో ఉన్న వారిని విడిపించటానికి, మరి ఎవరైనా సరచాల్లో ఉంటే వారికి విడుదల రావటానికి ప్రభు నన్ను పంపించాడు అని అంటున్నాడు. అభిషేకం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క జీవితంలో కూడా ప్రభు ఏం గ్యారంటీ ఇస్తాడు తెలుసా? ఏ మార్గంలో నడవాలో ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. ఏ మార్గంలో మనం నడవాలో ఆయన మనకు చూపిస్తాడు. ఎలాంటి మార్గం అండి? ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? ఆయన చెప్పేదంతా కూడా పాజిటివ్ ఉందండి. దాంట్లో ఎంతమంది గమనించారు? పాజిటివ్ ఉంది. కుటుంబ పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను, కానీ దాంట్లో కూడా విడుదల వస్తుంది. వ్యాధిలో వెళ్తున్నాను, కానీ వ్యాధిలో కూడా స్వస్థత నాకు వస్తుంది. ఇంకోటి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైన కష్టంలో, నష్టంలో, బాధలో మనం అందరం కూడా వెళ్తాం కదా. వెళ్తామా? వెళ్ళమా? మీకు వేళ్ళ కష్టం ఉంటే నాకు లక్షల్లో, ఇంకోటికి లక్షల్లో కష్టం ఉంటే ఇంకోటి కోట్లలో కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కష్టాలు, నష్టాలు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ యెషయాకి క్లారిటీ వచ్చింది. ఆయన యొక్క జీవితంలో ఏమొచ్చిందండి? క్లారిటీ వచ్చింది. ఏ క్లారిటీ వచ్చింది? ప్రభు నన్ను సేవ చేయటానికి ప్రభు నన్ను పిలిచాడు. మనము ఏ ఫీల్డ్లో మనం ఉన్నా కూడా దాంట్లో బెస్ట్ చేయగలిగే ఒక శక్తి మనకు అభిషేకము మనకిస్తుంది. క్లారిటీ మనకు వస్తుందండి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే ఆయన తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తాడంటే, డాక్టర్స్కి వైద్యం అవసరం లేదు. ఎవరికి అవసరము? రోగంలో ఉన్న వారికే వైద్యము అవసరం అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇంక చూడండి, ఒక్కొక్క వ్యక్తి కూడా వారి యొక్క క్లారిటీ వారికి వస్తుంది. బిజినెస్ చేసేవారికి బిజినెస్, మరి జాబ్లు చేసేవారికి జాబ్, మినిస్ట్రీ చేసేవారికి మినిస్ట్రీ కదా. నేను కొన్నిసార్లు అంటాను, జీవితంలో ఏ పని చేయకుండా ఉండడానికి కూడా టాలెంట్ కావాలి. నన్ను ఒక 5 గంటలు ఒక చైర్లో వట్టిగా కూర్చోరా అంటే నాకు మెంటల్ వస్తుంది అనమాట. అంటే ఒక చైర్లో కూర్చొని ఒక 5 గంటలు వట్టి కూర్చోరా అంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది. ప్రభు అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనమాట. అంటే వట్టిగా కూర్చోటానికి కూడా పవర్ కావాలి మనకు. హల్లెలూయా. అంటే నేనేమని మీకు తెలియజేస్తున్నాను అంటే, సి వాట్ ఎవర్ దట్ ఫీల్డ్ యు ఆర్ ఇన్, మీరు ఏ ఫీల్డ్లో మీరు ఉన్నా కూడా, ఇక్కడ యెషయాని ప్రభు దేనికి పిలిచాడంటే, ఒక ప్రాఫిట్గా, అంటే ఒక ప్రవక్తగా ఉండటానికి యెషయాని ప్రభు పిలిచాడు. కానీ ఆయనకు క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే, ఆయన ఎప్పుడు అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడో, ఎప్పుడు ఆత్మ ఆయనకు తోడుగా ఉందో, ఆయన జీవితంలో క్లారిటీ రావడం స్టార్ట్ అయిందండి. హల్లెలూయా, హల్లెలూయా.
మనకు కూడా ప్రభు ఈరోజు ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే, నువ్వు నిజంగా అభిషేకము కొరకు నువ్వు వెంటాడగలిగితే, నువ్వు దాన్ని నువ్వు రియలైజ్ చేయగలిగితే ఏమవుతుందంటే తప్పకుండా ఏం చేయాలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడంట. ఇంకొక చూడండి, చాలామందికి డౌట్ వస్తుంది, ఈ అభిషేకం అంటుండు, ఆత్మ అంటుండు, ఇవంతా కూడా సేవకుడికి సూట్ అవుతుంది, మాకెందుకు చెప్తున్నావు అన్న అని అనిపిస్తుంది కదా. అంటే సేవకులకు ఇది అవసరం అన్న, ఏది అభిషేకం అవసరము, ఏ అనాయింటింగ్ అవసరము అని చెప్పేసి మనం అనుకుంటాం. దావీదుని ప్రభు దేనికి ఎన్నుకున్నాడు? రాజుగా ఉండటానికి ప్రభు ఎన్నుకున్నాడు. యుద్ధ వీరుడుగా ఉండటానికి దావీదుని ప్రభు ఎన్నుకున్నాడు. అంటే ఆయన అభిషేకము ఆయన దేనికైనా పొందుకున్నాడంటే ఒక రాజుగా, ఒక బెస్ట్ రాజుగా ఉండటానికి ప్రభు ఆయనను అభిషేకించాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అక్కడ ఆయన సేవకుడుగా ప్రభు ఆయనను పిలవలేదు. నేనేమంటున్నానంటే ఆయన మంచి ఆరాధికుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఆరాధిస్తే అపవాదులు కూడా స్పందించాయి, అవంతా చేశాడు, కీర్తనలు రాశాడు. మరి ఆయన సేవకుడే కదన్నా అని మీరు అంటారు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? నా ఆలయం నువ్వు కట్టకూడదు, నీ కొడుకు కడతాడు అన్నాడు. ఎందుకు తెలుసా? నీ చేతుల మొత్తం రక్తం ఉందిరా, ఒక 100 మందియో 1000 మందో 10,000 మందిని కోసేవు నీ చేయితో. నువ్వు ఏం చేయాలంటే, నువ్వు యుద్ధ వీరుడివి, నువ్వు సంఘాన్ని కట్టడానికి నీకు వీలు లేదు, నీ కొడుకు కడతాడు అన్నాడు. హల్లెలూయా. అంటే అక్కడ అభిషేకము ఏం చేసిందంటే దావీదుకి క్లారిటీ ఇచ్చింది. ప్రభు యొక్క ఆత్మ అక్కడ ఏం చేసిందంటే దావీదుకి క్లారిటీ ఇవ్వటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమంటున్నాడు తెలుసా? కొన్ని అనవసరమైన విషయాలు మన జీవితంలో చేస్తుంటాం. నాకు మా డాడీకి కొన్నిసార్లు మేము బిజినెస్లో ఉన్నాం కనుక మా డాడీ రైట్ అంటే నేను లెఫ్ట్ అంట, మా డాడీ లెఫ్ట్ అంటే నేను రైట్ అంట, మా డాడీ ముందుకు వెళ్ళాలరా అంటే నేను వెనకొస్తా, నేను వెనకొస్తే మా డాడీ ముందుకు వెళ్తాడు అనమాట. అంటే గొడవ అని కాదు, కానీ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి మా జీవితంలో. కానీ ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఏ క్లారిటీ మాకు ఇస్తుందంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రభు మాకు నడిపిస్తూనే ఉంటాడనమాట. అంటే మా డాడీ మొన్న చెప్తున్నాడు అనమాట, రే దీంట్లో మనం పెట్టాలిరా, పెట్టుబడి పెడితే దీంట్లో డబ్బు వస్తుందిరా అన్నాడు. మళ్ళీ ఇంకో వారం వచ్చి రే అది కాదురా, ఇది చేద్దాం రా అన్నాడు. మళ్ళీ నేను వచ్చా, డాడీ అది కాదు ఇది కాదు దీనిలో పెడదాం అన్న. వెంటనే అనుకున్నాను, ఒక్క రోజుకి మైండ్ మారుతుంది అనమాట. అంటే ఒక్క వారం ఒక్కలాగా ఉన్నది, నెక్స్ట్ వారం వేరేలాగా ఉంటుంది, నెక్స్ట్ వారం ఉండేది నెక్స్ట్ వారం ఇంకోలాగా మారుతుంది అనమాట. వెంటనే నాకేం రియలైజ్ అయిందంటే ఏం చేయొద్దు, ఉన్నది కరెక్ట్ చేద్దాం, ఫస్ట్ ఉన్నది కరెక్ట్ చేద్దాం, ప్రభు మనల్ని నడిపిస్తాడు వెళ్తుండగా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే నేనేమంటున్నానంటే మన జీవితంలో కూడా ఒక్కొక్క రోజు వేరే వేరే ఆలోచనలు మనకు వస్తుంటాయి. కానీ మనం ఎప్పుడు ప్రభు యొక్క అభిషేకము ఆత్మ కలిగి మనం ఉంటామో మన జీవితంలో క్లారిటీ రావటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ దావీదు వారి యొక్క జీవితంలో కూడా క్లారిటీ వచ్చింది, యెషయా వారి యొక్క జీవితంలో కూడా క్లారిటీ వచ్చింది. ఏమని? నేను ప్రవక్త, నేను రాజుని, నేను ఒక యుద్ధ వీరుణ్ణి అనే క్లారిటీ వారికి రావటం వారికి స్టార్ట్ అయిందన్నమాట. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే మీకు కూడా క్లారిటీ అవసరం ఉన్నట్లయితే మీలో కూడా ప్రభు యొక్క అభిషేకము మీకు ఉండాలి. హల్లెలూయా. సో అక్కడ దావీదు ఆయన ఎప్పుడు అభిషేకం ఆయన పొందుకున్నాడో అక్కడ 2 విషయాలు అక్కడ అయిందండి. ఒకటి ఏమైందంటే సమూయేలు ప్రవక్త ఆయన అభిషేకించినట్టు మనం చూడగలుగుతున్నాం. సెకండ్ క్లారిటీ మనం ఏం చూస్తున్నామంటే దావీదు దగ్గర సమూయేలు ప్రవక్త ఆయన ఏమంటున్నాడంటే నిన్ను ప్రభు రాజుగా చేయబోతున్నాడు, రాజుగా నిన్ను చేయబోతున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ ఆయనకు క్లారిటీ వచ్చింది కదండి, క్లారిటీ ఆయనకు వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. సో ఈరోజు మనము ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభువా నన్ను కూడా నీ ఆత్మచేత నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా అని చెప్పేసి మనం అడగటం మనము స్టార్ట్ చేయాలి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి,
తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్యా.